సార్ పీడి సార్ చూడండి సార్ పీడి సార్ 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 ఒక్కసారి చూడాలి పీడి గారు సార్ ఎమ్మెల్యే సార్ చూడండి సార్ ఆచరణలో చూపించాలి, మాటల్లో కాదు ఆచరణలో చూపించాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. కుటుంబంలో భార్య భర్త ఉంటే ఇద్దరు సమానం. అంటే నీ చేష్టల్లో సమానం ఉండాలి, నీ రోజు చేసే చర్యల్లో సమానం ఉండాలి. అన్ని అభివృద్ధి సాధించినప్పుడే మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మనమందరం కుటుంబంలో భార్యాభర్తగా ఇది ప్రమాణం చేసి ఈ విధంగా కుటుంబాలను అభివృద్ధి చేస్తూ ఈ కుటుంబం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. కాబట్టి ఇంత ఆనందంగా వచ్చిన మహిళా తల్లులందరికీ కూడా మనస్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా మీ కుటుంబ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి తద్వారా దేశాభివృద్ధిని సాధించి అందరూ కూడా చేతి దండం పెట్టే స్థాయికి మీరందరూ వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఎంపీలుగా 6 మంది ఉన్నారు, ఒక నారాయణ తప్ప జంటు. అలాగే జడ్పీస్ మెంబర్లో 7 మంది ఉంటే 5 మంది అక్క చెల్లెములు జడ్పీస్ మెంబర్లో ఉన్నారు. 5 మంది, ఒక నారాయణ ఒకటి, కొత్తపల్లి ఒకటి జడ్పీస్ జెంట్స్ వచ్చింది. మిగతా 5 మండలాలు కూడా జడ్పీస్ మెంబర్గా సోదరి మండలం రావు చెప్తున్నాను. ఆ మహిళ ఎంఓలుగా ఒకటేమో చేపురం, 2 నారాయణలు 2 ఉన్నారు. అంటే 2 మహిళా ఎంఓలు ఉన్నారు, 4 ఎంపీడీలు ఉన్నారు. వరదాపల్లి ఎంపీడీఓ, బీర్గంగ ఎంపీడీఓ, చేపురం ఎంపీడీఓ. మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎంపీడీ గారు ఒకరు మాత్రమే ఉన్నారు. మా పీడీ గారికి తెలియాలని స్పెషల్ అర్థం. కాబట్టి ఇది చాలా పవిత్రమైన రోజు. గవర్నమెంట్ ప్రతిష్టాపన తీసుకున్నటువంటి కార్యక్రమం. ఎన్ని పనులున్నా కూడా గ్రామీణ ప్రాంతం అక్క చెల్లెలు వచ్చారు. మీరు అధికారులు ఉండేటప్పుడు మల్ల పరీక్షను మాట కుటుంబం జరిగినటువంటి కార్యక్రమం వీళ్ళు రాకపోతే ఎలాగండి? వీళ్ళందరికీ కూడా ఈ శుభ సందర్భంగా వాళ్ళకి పిలిచి మాట్లాడాలి. నేను ఎమ్మెల్యే కాకముందుగానే నారాయణ 2014లో మహిళలకు సంబంధించి 1000 మంది అక్క చెల్లెలతో ఊరేగింపు చేశా. 1000 మంది అక్క చెల్లెలు అంటే మనలో రావాల. ఎందుకు మహిళా సదస్సు పెడుతున్నాం? ఎంపీలు ఏమైనారు, జడ్పీటీసీలు ఏమైనారు, సర్పంచ్లు ఏమైనారు, ఎంపీలు ఏమైనారు, ఎంఆర్లు ఏమైనారు, ఎక్కడ పోతారు వీళ్ళు? ఒక స్పెషల్ ఆఫీసులు మేము తప్ప మీకంతా స్టేజ్ అంతా వాళ్ళే ఉండాలి. వాళ్ళ స్థాయిలో ఈ కార్యక్రమం పెట్టమన్నారు. ఎందుకంటే పవిత్రమైన అక్క చెల్లెలు, అమ్మ కానీ చెల్లెమ్మ కానీ సోదరి వాళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో మీకు చాలామంది తెలియదు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు. 16 సంవత్సరాల పాలించి దేశాన్ని ఆమె అనేకమైన సంస్థలు తీసుకొచ్చింది. ఈనాడు ఇల్లు దాని పట్టాలు 5 సెంట్లు ఇచ్చాము ఆ రోజు 1976లో 76లో. దానికి వెళ్ళి మీరు ఈరోజు వెళ్తున్నారంటే ఎస్సీ బీసీలో ఆమె పెట్టిన మహాత్మ పెట్టినటువంటి చట్టం అనేటువంటిది తెలుసుకోవాలని చెప్తున్నాం. హరిజనులు గిరిజనులు పట్టా ఇచ్చిందంటే మహాతల్లి ఇచ్చినటువంటి విషయాన్ని ఈ రోజు మనం ముందు లేకపోయినా పక్క రాష్ట్ర జయలలిత ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి